వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరి కొద్ది రోజులే ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటలే ఉన్నాయి. ప్రజలందరినీ కలవడానికి, ఓటర్లందరినీ కలవడానికి అభ్యర్థులంతా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం అయితే కొనసాగించారు. ఇక పోల్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. సో ఓటర్లని బ్యాలెట్ బాక్స్ దగ్గర తీసుకొచ్చి తమ వైపు ఓటు వేయించుకునే విధంగా ఇప్పుడు తుది అంటే ఫైనల్ స్టేజ్లో ప్రచారం ఉన్నది. సో ప్రస్తుతం మనం పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బ్యాలెట్ బాక్స్ రాజకీయాల్లో తలబడుతున్నారు. మరి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పోటీ ఇస్తున్నారు. మరి ఏ రకమైనటువంటి పోటీ ఇస్తున్నారు? ఈ నియోజకవర్గంలో పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి రాజధానికి ఆనుకున్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఏ రకమైనటువంటి ఇష్యూస్ని ఐడెంటిఫై చేశారు, ప్రచారం ఏమైనా కలిసి వస్తుందో వారిని తెలుసు. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఎలా ఉంది అసలు ఇక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో మొదటిసారి మీకు ఇక్కడ టికెట్ లభించింది? దీనికంటే ముందు అసలు ఎందుకు రాజకీయాలు చూజ్ చేసుకున్నారు? పాలిటిక్స్ రాజకీయాలు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పెట్టే రోజుకి తెలుగుదేశం పార్టీకి ముందు రాజకీయాలు వేరు, తెలుగుదేశం పార్టీని పెట్టిన తర్వాత రాజకీయాలు వేరు. 83వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించే రోజుకి నా వయసు 5 సంవత్సరాలండి. నా వయసు 5 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీ రాజకీయాల గురించి చూస్తూ అన్నగారిని అభిమానిస్తూ పెరిగాను. అట్లానే కొంచెం పెద్ద అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తూ పెరిగాం. చంద్రబాబు నాయుడు గారి విజనరీ చూస్తూ, ఆయన చేస్తున్న డెవలప్మెంట్స్ చూస్తూ పెరిగాం. సొసైటీలో మనం ఏదన్నా సాధించిన తర్వాత, ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత మనం ప్రజలకి ఏదన్నా చేద్దామన్న ఉద్దేశంతో నేను ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లా అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో పార్టీ కార్యక్రమాల్లో కూడా నేను ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. అట్లానే యువగలం గురించి కానీ, మహానాడు కార్యక్రమాలు కానీ అట్లా బ్యాక్ ఎండ్ ఆఫీస్లో వర్క్ చేస్తూ చేయటం జరిగిందండి. ఈ టైంలో ప్రత్యక్ష రాజకీయాల్లో వద్దామని అనుకోవటం, యువతకు అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇవ్వటం, ఇట్లా ఆ క్రమంలో నాకు కోరపాటు సీటు దక్కడం జరిగిందండి. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లానే నన్ను వెన్నంటి నడిపించిన మా నాయకుడు, మా యువ నాయకుడు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. పెదకూరపాడు నియోజకవర్గంలో చాలా ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు, గత కొంతకాలంగా తిరుగుతూనే ఉన్నారు. ఏంటి ఏ ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తారు ఇక్కడ? పెదకూరపాడు నియోజకవర్గంలో నేను ప్రచారంలో భాగంగా ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుందండి. మంచి స్పందనతో పాటు వాళ్ళు సమస్యలు వెల్లువలాగా చెప్పడం జరుగుతుంది. ఏ గ్రామంలో అయినా యువత, మహిళలు ఎక్కువగా ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. అది చాలా శుభసూచకం. ఇక్కడ సమస్యలు ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా త్రాగునీరు సమస్య ఉందండి. అట్లానే డ్రైనేజ్ సమస్య ఉంది, స్ట్రీట్ లైట్ల సమస్య ఉంది, అట్లానే రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ కానీ లేకపోతే గ్రామాలకు వచ్చే రోడ్స్ విషయంలో కానీ బాగా రోడ్స్ సమస్య ఉందండి. ప్రతి చోట సమస్యలు వెలువ. ఈ సమస్యలతో పాటు సదుపాయాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా అరాచకం రాజ్యం వెళ్తుందండి. ప్రతి కార్యకర్తను కానీ, ప్రతి నాయకులను కానీ ఇబ్బందిని పెట్టిన సందర్భాలు ప్రతి గ్రామంలో కూడా మా నాయకుల మీద, కార్యకర్తల మీద ఇబ్బంది పెట్టిన సందర్భం. ఇప్పుడే ఒక గ్రామంలో మాట్లాడుతున్నామండి. అత్తులూరు గ్రామానికి సంబంధించి ఒక మహిళ, అట్లనే ఎస్సీ మహిళ సర్పంచ్గా ఉన్న సందర్భంలో కనీసం వారు చేసే కార్యక్రమాల గురించి కానీ లేకపోతే వాళ్ళు చేసే డెవలప్మెంట్స్ విషయంలో కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా వాళ్ళని దుర్భాషలాడి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడే వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, మాట్లాడుతున్నాము. చాలా దుర్భాషలాడిన సందర్భాలు ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. అంటే 2019-24లో పెదకూరపాడులో ఏం జరగలేదా? ఏం డెవలప్మెంట్ అవ్వలేదు? అభివృద్ధి కార్యక్రమాల పరంగా ఏ డెవలప్మెంట్ జరగలేదండి. ఒకే ఒక రోడ్డు అయితే శాంక్షన్ చేయించారు. ఆ రోడ్డు అయితే రోడ్డు వర్క్ వాళ్ళే సొంత కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకొని క్వాలిటీ లేకుండా వేస్తున్నారండి. దాని మీద కూడా మా గవర్నమెంట్ రాగానే మేము దాని గురించి ఎంక్వైరీ చేసి రోడ్డు నాణ్యత గురించి దాని గురించి స్పష్టత ఇస్తామండి. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ప్లస్ దట్టు అధికారంలో ఉన్నారు, మరి ప్లస్ దగ్గరగా ఉన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూడా ఈ నియోజకవర్గం అత్యంత దగ్గర. అయినప్పటికీ కూడా ఏం నిధులు ఏమి తీసుకురాలేదా? ఏం డెవలప్మెంట్ చేయలేదా? వాళ్ళేమో చాలా డెవలప్ చేసామని అంటున్నారు. నిధుల విషయంలో ఒక పెదకూరపాడే కాదండి,
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా డెవలప్మెంట్కి నిధులు శాంక్షన్ అయిన దాఖలాలు లేవండి. ఉమ్, ఎక్కడా కూడా డెవలప్మెంట్ గురించి శాంక్షన్ అయిన దాఖలాలు లేవు, మీరు చూసుకోండి కావాలంటే. ఉమ్, అట్లానే పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా అది ఆ రోడ్డుకి సంబంధించి నాబార్డు నిధులు శాంక్షన్ అయినాయండి. మీకు ఎక్కడా కూడా శాంక్షన్ అయిన సందర్భాలు లేవు, మీరు కావాలంటే కనుక్కోండి. మీరు డెవలప్మెంట్ విషయంలో గత 5 సంవత్సరాల రికార్డు తీయండి, ఎక్కడా కూడా డెవలప్మెంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కానీ వైసీపీ నాయకులు దృష్టి పెట్టినట్టు కానీ ఎక్కడా లేదండి. అదే వరవడి పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా ఉంది. రైట్. అంటే మీరు ఇది రాజధానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. సో అమరావతికి దగ్గరగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు చాలా ఆశలు అవన్నీ పెట్టుకుని ఆ రోజున భూములు ఇచ్చారు, ఇది రాజధాని వస్తుంది. అలాంటి వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా మీ దగ్గర నుంచి ప్రజల నుంచి ఏమైనా వస్తున్నాయా ఏంటి, మీ దీని మీద మీరు ఏం చెప్తారు? రాజధాని అమరావతి తాడికొండ నియోజకవర్గంలో ఉందండి. దాన్ని ఆనుకొని ఉన్న నియోజకవర్గం అటుపక్క మంగళగిరి అయితే, ఇటుపక్క పెదకూరపాడు నియోజకవర్గం. పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎంతోమంది రైతులు కూడా ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. కానీ వారికి గత 5 సంవత్సరాలుగా కౌలు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి మా నియోజకవర్గానికి సంబంధించిన రైతులు. అట్లానే ఈ రాజధాని 3 ముక్కలు ఆడటం వల్ల రాజధానిలో మా రాజధానిని ఆనుకొని ఉన్న మా అమరావతిలో కానీ కూరపాడులో కానీ లేకపోతే కోసూరులో కానీ గ్రామాల్లో ల్యాండ్లు విలువ పడిపోయిన సందర్భం కానీ అట్లానే జీవనోపాధి తగ్గిన సందర్భం కానీ ఉందండి. మా నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం కానీ పనుల విషయంలో కానీ లేకపోతే వర్క్ చేసుకోవడానికి రాజధానిలో పనులు నడుస్తున్నప్పుడు వర్క్ చేసుకోవడానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆ వర్క్ కూడా లేకుండా పోయిందండి. అందువల్ల జీవనోపాధి కూడా ఆల్మోస్ట్ ఇబ్బంది పడే సందర్భం అయిపోయిందండి. సో రాష్ట్ర 2019లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీని కల్పించారు ప్రజలు. మరి ఈసారి ప్రజలు రిలీజ్ అయ్యారా, లేకపోతే వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి ఉన్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, ఏంటి అలా మూడు ఏ రకంగా ఉంది? 2019లో ఎలక్షన్ని మనం రెగ్యులర్గా చూడకూడదండి, అది ఒక ప్రత్యేకమైన ఎలక్షన్గా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క అవకాశం ఒక్క ఓటు అనే నినాదంతో వచ్చాడు. దానికి ప్రజలందరూ మోసపోయి అతన్ని గెలిపించడం జరిగింది. అది తప్పుని వెంటనే ప్రజలందరూ 6 నెలల్లోనే గమనించారు, కానీ ఏం చేయలేని పరిస్థితి. 6 నెలల్లో గమనిస్తే ఎలక్షన్లు అయితే రావు కదండి మన కోసం. అది గమనించారు, కానీ అది ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు అవకాశం వచ్చింది, వాళ్ళు తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఆ పశ్చాత్తాపాన్ని తీర్చుకుంటారు. రేపు మే 13 జరగబోయే ఎలక్షన్లో రాష్ట్రం మొత్తం పెదకూరపాడు నియోజకవర్గమే కాదండి, రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం ప్రభంజనం వేస్తుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయం. అట్లానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయం. దాదాపు 125 సీట్లు పైనే వచ్చే అవకాశం ఉంది. రైట్. అంటే మీరు తిరుగుతున్నారు ప్రజల దగ్గర, మీరు తాగునీటు ఇలాంటి ఇష్యూస్ కాకుండా ఇంకేమన్నా స్పెషల్ ఇష్యూస్, అంటే 2019-24 మధ్య మీ క్యాడర్ బాగా నలిగిపోయింది అంటున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ కాకుండా ఇంకేమన్నా ఐడెంటిఫై చేశారా, మేజర్ ఇష్యూస్ ఏమన్నా? యువత దాదాపు 30,000 మంది వరకు నిరుద్యోగ యువత ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వారికి అవకాశాలు కల్పించడం కోసం నేను మా నాయకుడితో చర్చించడం జరిగింది. మా నాయకుడు కూడా మొన్న కోసూరు వచ్చిన సందర్భంలో డెఫినెట్గా ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, అట్లానే ఇక్కడ ఐటీ పార్క్ కూడా అనౌన్స్ చేస్తున్నా అని చెప్పి రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా అనౌన్స్ చేయలేదండి. మా నియోజకవర్గంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. అది మా అదృష్టం భావిస్తున్నాను. ఎందుకంటే రాజధాని పక్కనే ఉంది కాబట్టి ఆయన అమరావతిలో ప్లాన్ చేద్దాం, ఐటీ పార్క్ డెఫినెట్గా చేద్దాం అని చెప్పి నాతో చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. అట్లానే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మా మేనిఫెస్టోలో ఉంది. దాన్ని దఫాలుగా 5 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఆ 4 లక్షల ఉద్యోగాల్లో ఆ రేషియోలో మా నియోజకవర్గానికి సంబంధించి మా యువతకి నేను మ్యాక్సిమం తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు భాష్యం ప్రవీణ్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు ఓటేయాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించటం ఇవాళ రాష్ట్రానికి అవసరం. రేపు వీళ్ళు మనం వేయబోయే ఓటు మన రాష్ట్ర భవిష్యత్తుని, మన గ్రామ భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని నిర్ణయించబోతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా గత 5 సంవత్సరాలుగా డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే పడిన ఇబ్బందుల విషయంలో కానీ అన్నీ గుర్తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని నేను అనుకుంటున్నానండి. రైట్. ఇక్కడ మిత్రపక్షాల సపోర్ట్ ఏ రకంగా ఉంది? వాళ్ళు మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన అందరం కలిసి పనిచేస్తున్నామండి. ఆ జనసేన ఇన్ఛార్జి కానీ
లేకపోతే బీజేపీ ఇన్ఛార్జ్ కానీ మాకు రెగ్యులర్గా టచ్లో ఉంటాం, మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందండి. మాకు మంచి సఖ్యత ఉంది. గతంలో కూడా వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా నాకు మిత్రులేనండి వాళ్ళు. దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్. చివరిగా పెదకూరుపాడు నియోజకవర్గ ఓటర్లకు మీరేమి అప్పీల్ చేస్తారు? పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి అండి. గత 5 సంవత్సరాలుగా మీరు పడిన ఇబ్బందుల గురించి కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, సైకిల్ గుర్తుపై ఓటేసి మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ భాష్యం ప్రవీణ్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. మొత్తం మీరు చూసినట్టయితే పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చాలా దగ్గరగా ఉంది. ఖచ్చితంగా రాజధాని ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతుందో ఇక్కడ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుంది. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్న తనకు ఒక అవకాశం ఇస్తే ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, ఇక్కడ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాను. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఎవరైతే ప్రజలు బాధపడుతున్నారో ఆ బాధలన్నీ తీర్చాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ భాష్యం ప్రవీణ్ని పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు ఏ మేరకు తొలిసారి పోటీ చేస్తున్న భాష్యం ప్రవీణ్కి ఏ మేరకు సపోర్ట్ లభిస్తుంది, ఏ మేరకు ఆయనకి ఓట్లేస్తారనేది మే 13వ తారీఖున తేలనుంది. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.